సీఎం వ్యూహాలకు బీఆర్ఎస్ విలవిల. అబ్బాబాబాబా ఏం చెప్తిరి ఏమన్నా చెప్తిరా అని కింద కామెంట్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. వార్ వన్ సైడ్ అయ్యేలా రేవంత్ రెడ్డి అడుగులు. ఓవైపు నియోజకవర్గంలో అభివృద్ధి మంత్రం, ఇంకోవైపు సామాజిక వర్గాల వారిగా చర్చలు, పోలింగ్ కు ముందు భారీగా మద్దతులు, సీఎం పావులతో ప్రత్యర్థుల గుండెల్లో పరుగులు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా వరుస షాకులు. మెజారిటీ పైనే కాంగ్రెస్ నేతల లెక్కలంటూ ఒక్క మెజారిటీ పైనే ఉందట. అసలు క్యాండిడేట్ ఫ్రస్ట్రేషన్ సంబంధం లేదట, క్యాండిడేట్ ఫాదర్ మీద ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధం లేదట. పూర్తిగా రేవంత్ రెడ్డి స్కెచ్లు వేస్తున్నాడట, ఇంట్లో కూర్చొని స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నాడట. ఆ స్కెచ్ల వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఆగమైపోతున్నారట, విలవిల ఆడిపోతున్నాడు. ఎందుకు అలా ప్రభుత్వం పడిపోతుందనా, అలా ప్రభుత్వం కూలిపోతుందనా, అయ్యో మా ఎట్లా సీట్లు అని కంగారు పడతా ఉన్నారా? ఎన్నో జరిగినాయి. వాళ్ళకి 66 సీట్లకెళ్ళి 88 వచ్చిన వాళ్ళు, 88కెళ్ళి 39కి పడిపోయిన వాళ్ళు, 10 మంది ఇళ్ళకెళ్ళి దొంగలాడు వైరని తెలిసిన వాళ్ళు, ఇంకా ఇంకొక సీటు ఉంటది పోతే. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అవసరం అది. ప్రజలు సమాధానం చెప్పాల్సిన సందర్భం అని చెప్పి యాద్ చేస్తారు. అంతకుమించి వాళ్ళది ఏమైనా పోతుందా? ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే వచ్చే నష్టమేంది, కాంగ్రెస్ గెలిస్తే వచ్చే లాభం ఏంది చెప్పుర్రి, ఎవరైనా చెప్పుర్రి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏం కూలిపోదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు, పైగా దొంగలను కూడా కొంతమంది జాయిన్ చేసుకున్నారని అంటా ఉన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళకు కావాల్సినంత మెజారిటీ ఉండగా ఈ సీటు గెలవడం అనేది ఎక్కడ చెప్పండి. ఇది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ది. అయితే గీత వాళ్ళకు ప్రేమ ఎక్కువ ఉంటుంది, మా స్థానం మేము పోగొట్టుకోవద్దని, వీళ్ళు కొట్టుకోవాలని ఉన్నది ఆశ. దానికోసం నోట్ల మూటలు, 300 కోట్ల ప్యాకేజీ చూడుర్రు, ఇంకా ఎన్ని వినపడతా ఉన్నాయి, ఎన్ని కనపడతా ఉన్నాయి. ఒక మంత్రి పదవి, పైగా నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రులు ఓ దిక్కు, గ్రామాలలో రైతులు ఏడుస్తుంటే ఒక పక్క ప్రజలంతా ఆగమైపోతా ఉంటే ఆ తుఫాన్ బాధితులంతా, ఇక్కడ వీళ్ళు ఓట్ల వేటలో ఉన్నారు. జూపల్లి కృష్ణారావుకు మరి మీ కాడ అంత మంచిగా ఉందా? కొల్లాపూర్లో అంత బరాబరి నడుస్తుందా? అక్కడ ఏం సమస్యలు లేవా? ఈడ ఉన్నాం మనం, మన నియోజకవర్గంలో గెలిపించడంతో పట్టి లేదు మనకు. మనం వాళ్ళని కాదు కాపాడాల్సింది, రాష్ట్ర మంత్రి వర్యులం కదా, రాష్ట్రం అంతా చూసుకోవాలి. అందుకోసానికి రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి స్కెచ్లతో వారు వన్ సైడ్ అవుతుందట. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోలేకపోయిండు రేవంత్ రెడ్డి. వ్యతిరేకత వస్తే నేను మీకు విద్యార్థులకు ఏం మాట చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా వేస్తా, 50,000 ఉద్యోగాలు వేసిన, ఇంకా మీకు ఉద్యోగాలు వస్తే నమ్మకం ఉంటే నాకేరి, లేకపోతే వేయకుర్రి, పైగా రైతు భరోసా నేను వేస్తేనే మీకు వేయండ్రి అని చెప్పి ఇట్లా కొన్ని చెప్పి అల్టిమేటం ఇస్తే ప్రజలు తెలుసుకున్నారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిచిండా? అదే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిచిండా? ఏమైంది మరి? ఆ రిజల్ట్ ఏంది చూడలే? అంతకంటే ముందు ఎమ్మెల్సీ ఇక స్థానిక సంస్థలది మహబూబ్ నగర్ లో చూడలేదా? ఎందుకు ఓడిపోయిండు మరి? గెలిచేటోళ్ళే అయితే ఒక్కసారి కంటోన్మెంట్ లో స్టార్టింగ్ స్టేజ్ లో 2 నెలల గ్యాప్ ఉండడం వల్ల గెలిచిండని చెప్పి ఇక మొత్తం గెలుస్తుందని కలబడ్డది. కానీ ఆ ప్రచారంలోనే చూసినాం మనం ఎట్లా తేలిపోయిండు, ఏ పరిస్థితుల్లో ఉండే, ఎందుకోసం గెలవలేదు, అప్పుడు విశ్లేషించింది మనమే చాలా మంది. సో ఎగ్జాక్ట్ గా ఇలా ఈ ఎన్నిక మీద ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకో నాకు అర్థం కాలేదు. మొన్న 2 ఎమ్మెల్సీలు కళ్ళ ముందర పోయినాయి, అయినా కూడా రేవంత్ వన్ సైడ్ అని ఈ పత్రిక రాస్తా ఉంది. ఇక వస్తున్నారు పోతున్నారు, ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రారంభించడం లేదు అంటూ ఇక్కడ. అయితే ఈయన ఓవైపు నియోజకవర్గంలో అభివృద్ధి మంత్రం ఇదంతా ఏం చెప్తారంటే, ఇగో మెజారిటీ పైన కాంగ్రెస్ నేతలు లెక్కలట. మెజారిటీ ఎంత వస్తుందో ఒకసారి మీరు చెప్పురా, ఎవరన్నా లైవ్ చూస్తున్న వాళ్ళు. రేవంత్ రెడ్డి అంటే నిలబెట్టినటువంటి అభ్యర్థి అయిన నవీన్ యాదవ్కి వచ్చే మెజారిటీ ఎంతనో ఒకసారి మెసేజ్ పెట్టండి. లైవ్ లో చాలా మంది చూస్తున్నారు కదా, ఒకసారి కామెంట్ పెట్టండి, ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు, ఆ మెజారిటీ ఎంత, నిజంగా నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం మీ అభిప్రాయం చెప్పండి. మీరేం ఓటేస్టోళ్ళు కాదు, ఇక్కడ అభిప్రాయం చెప్పండి అంతే. ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న వ్యూహాలు విపక్ష బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాజకీయంగా, సామాజికంగా అందుకోసానికే వంది మాగదులందరినీ పెట్టుకొని తిరుగుతారు బీఆర్ఎస్. అందుకే వంది మాగదులంతా ఉన్నారట, కంటి మీద కునుకు లేదట. అరే మీరు దోశలేసే కాడ, ఇడ్లీలు వేసే కాడ, లేకపోతే కూరగాయల మార్కెట్లో తిరిగేది మీరు, ఆగమవుతుంది మీరు. ఉన్న మంత్రులంతా అన్ని మంత్రులు తిరుగుతురు, ఎమ్మెల్యేలు తిరుగుతురు, మొత్తం కార్పొరేషన్ చైర్మన్లకు అప్పచెప్పిర్రు. బూత్ లెవెల్లో ఒక్కొక్కరిని నియమించి అక్కడ ఓట్లను దండుకోవడానికి మీరు ఎంతైనా సరే పైసలు ఇచ్చి కొందామని డిసైడ్ అయినటువంటి ఓట్ల ఈ కథలా బీఆర్ఎస్ ఆగమవుతుందని చెప్తున్నారు. ఆగమవుతుందేమో, ఎందుకంటే ఆ ఒక్క సీటు పోతే ఇలా ప్రభుత్వం కూలిపోతుంది కదా, గట్లా అందుకోసానికి ఆగమైపోతుంది. సో రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధి పరంగా ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా రేవంత్ రెడ్డి కలుపుతున్న పావులు ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసలు మొదలు ఇప్పుడు 12 అజరుద్దీన్ కి ప్రమాణ స్వీకారానికి ఒప్పుకుంటుంది ఎలక్షన్ కమిషన్, అది చూడు ఫస్ట్. ఆ తర్వాత కోర్టు యాక్సెప్ట్ చేసి ఆయన ఎమ్మెల్సీ పదవి ఉంటుందా లేదు చూడు. ఆ తర్వాత ఆ పదవిలో ఆయన కంటిన్యూ అవుతుందా లేదో కూడా చూడండి. ఇంత ఇచ్చినా ఆయనతో జూబ్లీహిల్స్ గెలుస్తుందా లేదా కూడా చూసుకోరు. ఒకవేళ ఇన్ని చెప్పినా, ఇన్ని చేసినా చివరికి జూబ్లీహిల్స్ గెలుస్తుందా లేదా కూడా చూసుకోరు. అయితే ఆధారంగా గెలుస్తామని, కేవలం సెంటిమెంట్ ఆధారంగా గెలుస్తామని ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ కు సెంటిమెంట్ కాదు, ఆయింట్మెంట్ కాదు, నేను అంటా ఉన్నా. ఇలా ఆ కుటుంబం మీద ఉన్న సెంటిమెంట్ అదంతా సెకండరీ. ప్రైమరీగా ఏముంది చెప్పాలనా, ఇట్లాంటి వాళ్ళ చేతుల జూబ్లీహిల్స్ పెట్టద్దు అనేది ఒకటైతే, ఇంకొకటి రాష్ట్రమంతా వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, చదువుకున్న విజ్ఞులు, తెలివైన వాళ్ళు ఎట్లా ఓటేస్తారు అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా డిసైడ్ అయిపోతారు. చూడండి మీరు, వాళ్ళు నమ్ముకుంది దాన్నే.
గతంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని, పైగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఇచ్చిన హామీలని తప్పుకుంటా దొంగ మాటలు చెప్పుకుంటా తిరుగుతున్నటువంటి ఈ నాయకులను చూసిన తర్వాత వాళ్ళు మార్పు చెంది ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఎవరికి పట్టం కట్టాలో వాళ్ళకి పట్టం కడతారని క్లారిటీ ఉంది. అయితే ఇక్కడ మంత్రులు పోతేనే ముఖం పట్టుకుని డైరెక్ట్ గా పింఛన్ పెంచలేదు, లేకపోతే మాకు గ్యాస్ సిలిండర్ వస్తలేదు, మాకు కరెంట్ వస్తలేదు అని అడిగిన వాళ్ళు ఓట్లయ్యనీకి వస్తారా? వేస్తే వీళ్ళకేస్తారా? ఇది ఒకసారి సింపుల్ లాజిక్ ఇది. ఇలా ఈయన చెప్పడం ఏంటంటే మొత్తం మాకే పడితే గంపగుత్తా అని మనం అతి త్వరలో చూస్తాం కూడా. ఒక వారం రోజులలో క్లారిటీ వచ్చేస్తుంది, మీరు కూడా చూస్తారు.